సత్తెనపల్లి కోర్టులో నందిగం సురేష్ లొంగిపోయారు. అమరావతి ఉద్యమ సమయంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై కేసు నమోదు చేశారు. నందిగం సురేష్ పై మహిళ ఫిర్యాదుతో 2020 ఫిబ్రవరిలో కేసు నమోదైంది. అయితే గత ప్రభుత్వంలో నిందితులను అరెస్ట్ చేయలేదు. సత్తెనపల్లి కోర్టులో నందిగం సురేష్ లొంగిపోయారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. సుమిత్ర, పల్నాడు జిల్లా సత్తెనపల్లి కోర్టులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కొద్దిసేపటి క్రితం లొంగిపోయారు. 2020 సంవత్సరంలో అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న మహిళల పట్ల దురుసుగా అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలో అప్పటి రాజధాని మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగం సురేష్ తో పాటు వైసీపీ ఎమ్మెల్సీ లేల్ అప్పిరెడ్డి మరికొంతమందిపై కూడా అమరావతి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉండటంతో కూడా పోలీసులు ఈ కేసును పెద్దగా పట్టించుకోకుండా వారిని విచారణ కూడా పిలిచిన సందర్భాలు లేదు. అయితే ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న లేల్ అప్పిరెడ్డి బెయిల్ తెచ్చుకోగా ఇప్పుడు నందిగం సురేష్ ఇప్పటి వరకు ఈ కేసుని నిర్లక్ష్యంగా చేసిన నేపథ్యంలో ఇటీవలే టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, అదేవిధంగా రాజధాని ప్రాంతంలో మరియమ్మ హత్య కేసులో జైలు జీవితం అనిపించొచ్చిన నందిగం సురేష్ తనపై ఉన్న పాత కేసు అన్నింటిలో కూడా బెయిల్ పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు రాజధాని 2020 సంవత్సరంలో రాజధాని మహిళలపై దౌర్జన్యంగా ప్రవర్తించి దూషించిన కేసుకు సంబంధించి సత్తెనపల్లి కోర్టులో లొంగిపోయారు. లొంగిపోయిన వెంటనే నందిగం సురేష్ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ప్రస్తుతం బెయిల్ వస్తుందా లేక రిమాండ్ విధిస్తారనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ప్రస్తుతం నందిగం సురేష్ సత్తెనపల్లి కోర్టులో అయితే లొంగిపోయి ఉన్నారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.